ఇది చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్కు ల్యాండు. మనము చూడొచ్చు, ఇది రోడ్లు, ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఈ మధ్యలో ఈ 20 ఎకరాలది హైకోర్టులో కేసు ఉంటే మరి వీళ్ళు వచ్చేసి మరి ఐరన్ పోల్స్ వాదేసుకున్నారు. ఇది పని ఆపేయడం జరిగింది. గత 15 రోజుల కింద వీళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఈ ఛానల్స్ వేయడం జరుగుతున్నది. వీళ్ళు ఈ ఛానల్స్ వేయొద్దని చెప్పి వీళ్ళకు మరి చెప్పినా కానీ హైకోర్టు నుంచి మరి ఆర్డర్ వచ్చినా కానీ వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు. ఈ ప్రజలు గమనించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతులకు, భూనివాసులకు ఎలాంటి న్యాయం చేయకపోగా మరి ఫోర్సుబుల్గా వీళ్ళందరూ స్తంభాలు వాతి రైతుల భూములు ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ తెలంగాణ హిందూ సోషల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిక్ అందరికీ ఇది చూపించడం జరుగుతున్నది. ఇది చూడండి, ఇదంతా ఇంతింత రమ్మంటే ఇల్లంతా వచ్చినట్టు కంపెన్సేషన్ ఇవ్వట్లేదు. ఒక దిక్కు ఫ్యాక్టరీలు కట్టుకుంటున్నారు. THIIC మరి వీళ్ళు ఇండస్ట్రియల్ పార్కు తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం అయినా సరే. ఇక్కడ చూడొచ్చు, పక్కది మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు. ఇవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. కాకపోతే చాలామందికి కంపెన్సేషన్ ఇవ్వలేదు. దీనిపైన మరి గత 8 సంవత్సరాల నుంచి పోరాడితే కూడా న్యాయం చేసని గత TRS ప్రభుత్వం అయినా సరే, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఒక్కరికి కూడా ఒక్క గుంట కూడా ల్యాండ్ ఇవ్వకుండా, మరి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. ఈ తెలంగాణ హిందూ సోషల్ టీవీ యూట్యూబ్ ఛానల్. నేను నీరెడ్డి ఆంజనేయులు, భూ నిర్వాహకుల సంఘం అధ్యక్షుడు, చందనవెల్లి, తెలంగాణ. చూడొచ్చు, ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు. ఇందులో వేల మంది పనిచేస్తూ ఉంటారు. మరి లోకల్ వాళ్ళని కూడా జాబులో పెట్టుకోవట్లేదు వీళ్ళు. ఇక్కడ నుంచి బీఆర్ నుంచి బయట నుంచి తీసుకుంటున్నారు. లోకల్ ఎలిజిబిలిటీ అనేది, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కూడా చేయట్లేదు. వాళ్ళ ఇష్టారీతిన ఏదంటే అది చేస్తున్నారు. మరి గవర్నమెంట్ కూడా లోకల్ జాబ్స్ ఇప్పించాలని చెప్పేసి మరి డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇది అదానీ కంపెనీ అంటే ఇది. వీళ్ళంతా షెడ్ వేశారు. ఇందులో మరి హైకోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ ఉన్నా కానీ వీళ్ళు ఫోర్సుబుల్గా ఇదంతా బ్లాక్ చేసి పెట్టుకున్నారు. ఈ అదానీ కంపెనీ ఇది. ఈ షెడ్ కనిపించేదంతా అదానీ కంపెనీ వాడు మరి ఏమి చేయడానికి ఇక్కడ ప్యాక్ చేసుకున్నాడో తెలియదు. ఇలా మొత్తం ఇష్టారైతున్న కార్పొరేట్ కంపెనీలన్నీ రైతులను మోసం చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కరికి కూడా న్యాయం చేయకపోగా రైతుల మీద దాడి చేసినట్టు జరుగుతున్నది. ఇదంతా పబ్లిక్ గమనించాలి. మరి రాబోయే మరి ప్రభుత్వం ఎవరిదనేది ప్రజలే తెలుస్తుంది. ఈ తెలంగాణ హిందూ సోషల్ టీవీ ద్వారా మరి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం.